రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. చరిత్రం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకేకాక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. మాతా రామో మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః సర్వం మే రామచంద్రో దయాళు న్యాయం జానే నైవ జానే న జానే. హరే కృష్ణ. ప్రొద్దున్నే ప్రతిరోజు ఆ రాముడి యొక్క స్మరణతో మనకి రోజు ప్రారంభం అవుతుంది. ఆ రామస్మరణ, ఆ రామనామము, రామలీల, రామసేవ, రామభక్తి, రామభక్తులు వీళ్ళే మనకి జీవనం యొక్క ఆధారము అని మన శాస్త్రములు మనకి తెలియజేస్తున్నాయి. అటువంటి రామస్మరణ మనం ప్రతిరోజు చేసుకోవటం అనేది మన పెద్ద అదృష్టం. మనము అయోధ్య కాండలో రాముడి యొక్క పరమాద్భుతమైన గుణములు ఏమేమిటి అని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో రాముడి యొక్క చక్కటి వ్యక్తిత్వము ఎటువంటిది, రాముడి యొక్క ప్రేమ ఎటువంటిది, రాముడి యొక్క చక్కటి గుణములు ఎటువంటివి అనేది ఈరోజు మనం వినడానికి ప్రయత్నిద్దాం. ఎంత మంది రాముణ్ణి ఏ విధంగా ప్రేమించేవారు అనే విషయం గురించి విందాం. ఏ గుణములు మన లోపలుంటే జనములు మనల్ని ప్రేమిస్తారు అనే విషయాన్ని శ్రవణం చేద్దాం మనం ఈరోజు. దశరథ మహారాజు గారికి కొన్ని వేల సంవత్సరముల యొక్క ఆయుర్దాయం ఉండేదట. కొన్ని వేల సంవత్సరములు. ఒకసారి ఆయన తల దూకుంటారు కదండి,
తెలుసా మీ అందరికి? ప్రభు తల దూకోవటం మాకెందుకు తెలియదండి? బ్రహ్మాండంగా ఎప్పుడు మిర్రర్ చూసినా సరే తల దూకుంటూ ఉంటాము. పాపం ఆయన ఒకసారి అద్దంలో తల దూకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక తెల్ల వెంట్రుక కనిపించిందట. దశరథ మహారాజు గారికి ఒక తెల్ల వెంట్రుక కనిపించగానే, పాపం మనంత ఇంటెలిజెంట్ కాదండి కదండి, గార్నియర్ వేసేసి తెల్లదాన్ని బ్లాక్ చేసేయడానికి పాపం ఆయన. కాబట్టి ఆయన అనుకున్నారట తెల్ల వెంట్రుక కనిపించగానే అయ్యో నేను ముసలివాడిని అయిపోయాను అని బాధపడ్డారట ఆయన. తెల్ల వెంట్రుకలు రావటం ఏంటి అని అంటే మనం ముసలితనానికి దగ్గర పడుతున్నాము అని అర్థం. అయితే మరి దానికి ఏం చేయాలి ప్రభుజీ అని మీరు అడిగితే, తొందరగా భక్తిలో మార్గంలోకి సీరియస్ అవ్వాలి. సరే, ఒక సీక్రెట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఎంతమందికి తెల్ల వెంట్రుకలు వచ్చాయి ఇప్పటికి? చెప్పాలనుకున్న వాళ్ళు మాత్రమే చెప్పండి. ఆ వచ్చాయా మీ అందరికి తెల్ల వెంట్రుకలు? వెరీ గుడ్. అంటే మీకు ఇంకా సమయం అయింది భక్తిలో సీరియస్ గా అవ్వడానికి అని అర్థం. దాన్ని ప్రకృతి చూపించే కొన్ని లక్షణములలో ఒకటి తెల్ల వెంట్రుకలు. మేము ప్రకృతి అని అంటున్నప్పుడు మేము ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామో మీకు ఒకసారి చూపిస్తాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సముద్ర తనయ శ్రీ మహాలక్ష్మి మన స్వామి వారి యొక్క అత్తగారి ఇంటికి వచ్చాము మనం ఈరోజు. ప్రకృతి ఎంతో అందమైనది. ప్రకృతి మనకి సూచిస్తుంది ఏంటి, ఏది, ఎలా, ఎప్పుడు, ఎలా జరుగుతుంది అని. దశరథ మహారాజు గారికి ఎప్పుడైతే ఇలా తెల్ల వెంట్రుక వచ్చిందో ఆయన అనుకున్నారు, అయ్యా ఇప్పుడు నా రాజ్యభారాన్ని మొత్తం కూడా రాముడికి అప్పజెప్పి నేను చక్కగా మంచిగా భక్తి మార్గంలో ఇంకా సీరియస్ గా అవుతూ మిగతావన్నీ కూడా చక్కగా చేసుకోవాలి అని ఆయన అనుకొని ఏం చేశారట, ఒక కాన్ఫరెన్స్, ఒక సభని పిలిచారట. ఏంటి ఆ సభ అనంటే, అయ్యా నేను రాముణ్ణి రాజు చెయ్యాలి అని అనుకుంటున్నాను, మీ అందరికీ ఓకేనా అని ఎవరిని పిలిచి అడిగారట తెలుసా అండి? అక్కడుండే మంత్రులందరినీ, దాంతో పాటు అక్కడుండే ప్రజలందరినీ కూడా అడిగారట స్వామి.
అక్కడ ఉండే ప్రజలు ఎప్పుడైతే దశరథ మహారాజు దశరథ మహారాజు గారు రాముణ్ణి రాజు చేయాలి అని సంకల్పం చేసుకున్నారో, వెంటనే అందరూ కూడా ఒకటే ఒక కంఠంతో రామో రామో రామ ఇతి ప్రజానాం, అందరు కూడా మా రాముడు మాకు ఇదవ్వాలి, మా రాముడు రాజు అవ్వాలి, మా రాముడు రాజు అవ్వాలి, మా రాముడే మాకు రాజు అవ్వాలి అని అనేసరికి దశరథ మహారాజు గారికి డౌట్ వచ్చిందట. ఇన్ని రోజులు నన్ను వీళ్ళు భరించారా ఏంటి? కొంపదీసి ఇంతగా రాముడు 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 అనగానే వీళ్ళు ఇంత ఆనందపడిపోతున్నారేంటి? అదంటే కాదయ్యా, మీరు బానే పాలించారు, కానీ మా యొక్క జీవనమే రాముడి యొక్క పాలనలో ఉండటము, రాముడే మాకు ఆశ్రయము. పూర్వభాసీ చ రాఘవ, మృదుభాసీ చ రాఘవ. ఎందుకు అంత ప్రేమను పొందాడు రాముడు? అయోధ్యలో ఉండే ప్రజలందరి యొక్క ప్రేమ ఎలా పొందారు అని అంటే, ఆ రాముడు ప్రజల పట్ల, ఆయన ఎవరిని కలిసినా వాళ్ళ పట్ల చూపించే అపరిమితమైన ప్రేమ, ఇది రాముడి యొక్క లక్షణం. అందరికీ కూడా ప్రేమను పంచటం రాముడి యొక్క లక్షణం. రాముడు అంటేనే ప్రేమ, ఎవరిని చూసినా వాళ్ళని. పూర్వభాసీచ రాఘవ, ప్రేమతో పలకరిస్తూ ఉండేవాడట రామచంద్రమూర్తి. మృదుభాసీచ లాఘవ, ఎంతో మృదువుగా, కర్కశంతో, కొంతమంది వాళ్ళ వాళ్ళ మాటలలోనే చాలా ఇది ఉంటుందండి. కొన్నిసార్లు మీరు చూస్తుంటారు, మాట్లాడితే చాలు సర్కాస్టిక్ గా మాట్లాడతారు. ప్రతి విషయంలో కూడా సర్కాజం అనేది ఉంటుంది అనమాట. అలా ఉండకూడదండి. మనం ఎప్పుడు కూడా సర్కాస్టిక్ గా మాట్లాడకూడదు ఎవరితో కూడా. చాలా ప్రేమతో ఉండాలి మనం ఎవరితో మాట్లాడినా సరే. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి. మనం ఆల్రెడీ ఒక రీల్ చేసుకున్నాం, మీకు గుర్తే ఉండుంటుంది. మనం ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. సదాచారంలో అయితే ఒక సపరేట్ ఆ మాట్లాడే విధానము అని ఒక సపరేట్ శీర్షికతోటే మనం చెప్పుకున్నాం మాట్లాడే విధానం ఏమిటి అని. కాబట్టి మాటలు చాలా ప్రభావితం చేస్తాయి ఎవరినైనా సరే. మనం చెప్పే విధానం బాగుందనుకోండి. నిన్న మేము సింహాచలానికి వెళ్ళినప్పుడు నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలోకి వెల్ వెళ్ళామన్నమాట దర్శనం చేసుకోవడానికి. అప్పుడు అక్కడ ఉండే ప్రధాన అర్చకుల నుంచి ప్రతి ఒక్క అర్చకులు కూడా, ఓ మీరు ప్రణవానంద దాస్ గారు కదండి, మాకు తెలిసి మీ రామాయణం భాగవతాలు వింటూ ఉంటామండి మేము అని ఎంతో ఆప్యాయంగా పలకరించి స్వామి యొక్క మహాప్రసాదం, శేషమాల, మహాచందనం అన్ని తీసుకొచ్చి సమర్పణ చేశారనమాట. వేదాశీర్వచనం అన్ని ఎంత ప్రేమగా చేశారంటే, అక్కడ ఒక అయ్యగారు ఉన్నారు, ఆయన మా దగ్గరకు వచ్చారు. లక్ష్మీనారాయణ ఆ లక్ష్మీనారాయణ ఆ ఆలయంలో ఆయన సేవ చేస్తుంటారు. పక్కనే ఉంటుంది సింహాద్రి అప్పన్న పక్కనే ఉపాలయంలో. అయితే ఆయన చెప్తున్నారనమాట, సముద్ర సముద్రం ఒడ్డు దగ్గర కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అలా భాగవత రామాయణాలు వింటే అంత ప్రశాంతంగా ఉంటుంది అని ఆయన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారని. మేము కూడా చాలా సంతోషపడ్డాం ఈ విశేషాలన్నీ వింటూ. ఎందుకంటే అండి, మనకి ఎప్పుడైతే భగవంతుడితో మనం ఎంతైతే మన యొక్క సంపర్కాన్ని పెంచుకుంటామో, అంత ఈ భౌతికమైన విషయముల నుంచి సంపర్కం అనేది తగ్గుతూ ఉంటుంది. అయితే ఆ పూజారి గారు వాళ్ళ అమ్మగారితో ఫోన్ చేయించారు మళ్ళీ. వాళ్ళ అమ్మగారు చాలా కృష్ణ భక్తురాలట. చాలా చక్కగా భాగవతాదులు అన్ని వింటున్నాము, చాలా ప్రశాంతంగా ఉన్నాము అని చెప్తున్నారనమాట. కాబట్టి అంత భగవత్ అనుగ్రహం ప్రతి ఒక్కరి దగ్గర. మేము అడిగిందంటే మీ యొక్క ప్రార్థనలు ఉంచండి మా పైన చాలు. మేము తరించడానికి ఒకటే ఒక మార్గం ఏంటి అంటే భగవత్ సేవ, భగవత్ కృప.
కాబట్టి ఆ విధంగా రామాయణము భాగవతము మనం తెలుసుకోవడానికి ప్రయోజనం ఏమిటి అని అంటే ఆ భగవంతుడి యొక్క సేవ బాగా చేసుకోవాలి. మన జీవితంలో అందరికీ కూడా ఆ భగవత్ ప్రేమను పంచాలి. మనకి గర్వం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు భగవంతుడు మనకి దక్కలేరు. వినయంతో ఉన్నప్పుడు మాత్రమే మనకి భగవంతుడు దక్కుతారు. సాక్షాత్తుగా భగవంతుడైన స్వామికి ఎంత వినయం చూడండి, మనకెందుకు ఉండకూడదు చెప్పండి. భక్తులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం అంటూ ఏదన్నా ఉంటే అది వినయమే. మీకొక విశేషం మీకొక విశేషం చెప్తాను. సింహాచలంలో మీరు ఎంతమంది సింహాచలం దర్శనం చేసుకున్నారు? సింహాద్రి అప్పన్న దర్శనం, వరాహ నృసింహస్వామి వారి యొక్క దర్శనం ఎంతమంది చేసుకున్నారు? వెరీ గుడ్, వండర్ఫుల్. చాలా సంతోషం. చాలా మంది వరాహ నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నారు. ఎంతమంది సింహాచలంలో భగవద్ రామానుజులతో జరిగిన ఒక లీల, నారసింహుడు హంస రూపంలో భగవద్ రామానుజుల యొక్క శ్రీ సూక్తులు వినడానికి వచ్చిన ప్రదేశం ఒకటి ఉంది. ఎంతమంది దర్శించారు ఈ ప్రదేశాన్ని? చేయొద్దండి చూద్దాం. కొంతమంది దర్శించారు, చాలా సంతోషం. కానీ చాలా తక్కువ మంది దర్శించారు. మీకు ఈ విశేషం చెప్తాను, ఎందుకంటే మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ విశేషాన్ని మనం స్మరించుకోవాలి తప్పనిసరిగా. మీకు ఈ ఈ స్టోరీ తెలుసు కదండి. పూరిలో భగవద్ రామానుజులు అక్కడుండే వాటినన్నిటినీ కూడా కరెక్ట్ చేసి ప్రాపర్ సర్వీస్ ఎస్టాబ్లిష్ చేయాలి ఆగమ రీత్యా అని ఆయన సంకల్పం చేసుకున్నప్పుడు, పూరి జగన్నాథుడికి అక్కడ ఉండే పండాలు చేసినప్పుడే ఎలా అయితే ఎలా అయితే ఆయన తన యొక్క పండాలు చేసే సేవనే తనకిష్టము అని చెప్పుకొని భగవద్ రామానుజుని రాత్రికి రాత్రి శ్రీకూర్మాన్ని పంపించేస్తారు. మీకు ఈ స్టోరీ తెలుసు. శ్రీకూర్మన్ నుంచి ఆయన సింహాచలం వస్తారనమాట. అయితే సింహాచలంలో ఏంటి విశేషము, ఇక్కడ ఎవరు గొప్ప భగవద్భక్తులు ఉన్నారు అని ఆయన విచారం చేయగా, ఒక మహాభక్తుడు ఉన్నాడండి కృష్ణమాచార్యులని. ఆయన పాడుతూ ఉంటే సాక్షాత్తుగా నృసింహుడు వచ్చి నృత్యం చేస్తూ ఉంటాడు, భగవంతుడు నృత్యం చేస్తూ ఉంటారు అని చెప్తే భగవద్ రామానుజులు ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి, అయ్యా కృష్ణమాచార్య, ఇక్కడ భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క విశేషము మాకు కూడా కలిగే విధంగా అనుగ్రహించండి అని అంటే ఆయన అన్నారట, కొద్దిగా గర్వంతో అన్నారట, సరే నేను ఏం చేసినా సరే భగవంతుడు నాకు ఆన్సర్ చెప్తాడు, ఏం చేసినా సరే నాకు పర్వాలేదు, నేను ఏం అడిగినా సరే భగవంతుడు ఇస్తాడు, కాబట్టి మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి నేను చెప్తాను అని కొద్దిగా గర్వంతో అన్నారట భగవద్ రామానుజులు. అయితే భగవద్ రామానుజులు అనుకున్నారట ఈయన కొద్దిగా పాఠం నేర్పించాలి అని. సరే నా కోసం ఏం లేదు, కానీ నీకు మోక్షం ఎప్పుడు వస్తుందో అడుగు, స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్తావో వైకుంఠానికి అడుగు అని అడిగారట. అయితే అందులో ఏముంది, నేను వెంటనే వెళ్ళి స్వామిని అడుగుతాను, నాకు ఈ రోజు నృత్యం చేయడానికి వస్తాడు కదా అప్పుడు అడిగి చెప్తాను మీకు అని. ఈ రోజు ఎలాగైతే ప్రతిరోజు వెళ్ళి పాడుతూ ఉండేవారో అలా ఈ రోజు కూడా వెళ్ళి పాడుతూ ఉన్నాడట. స్వామి వచ్చి నృత్యం చేస్తూ ఉన్నారట. నృత్యం చేస్తూ ఉన్నప్పుడు అడిగారట, అయ్యా నాకు మోక్షం ఎప్పుడు ఇస్తావు, వైకుంఠానికి ఎప్పుడు వస్తాను నేను అని అంటే, నువ్వు పాడావు, నేను డాన్స్ చేశాను, దీనికి చెల్లైపోయింది, మళ్ళీ వైకుంఠం గీకుంఠం అని అడుగుతావేంటి, అవన్నీ నాకు సంబంధం లేదన్నారు.
అదేంటిదా ఆయన నాయన, నువ్వు నన్ను వైకుంఠానికి తీసుకెళ్తావనే నమ్మకంతో నేను ఇక్కడికి వస్తే అనే భరోసా నాకుంటే నువ్వు వైకుంఠం లేదంటావు అని అన్నారట ఈ కృష్ణమాచార్యులు. వెంటనే స్వామి అంతర్ధానం అయిపోయారట. ఆ రోజు నుంచి ఎంత పాడినా సరే స్వామి రావట్లేదట. భగవంతుడు అన్నారట, రామానుజుల్ని అడుగు వైకుంఠానికి ఎలా వెళ్ళాలో, నేను మాత్రం నిన్ను పంపించలేను అని చెప్పేశారు. ఈ కృష్ణమాచార్యులు పరిగెత్తుకుంటూ రామానుజులు ఉండే మఠానికి వెళ్ళి, అయ్యా భగవద్ రామానుజుల్ని కలవాలి నేను అని అంటూ ఉంటే, అయితే అక్కడ ఉండే సేవకుడు అడిగారట, ఎవరు మీరు అని అంటే, నేను కృష్ణమాచార్యుని వచ్చానని చెప్పు అని అంటే, లోపలికి వెళ్ళి ఆ సేవకుడు చెప్పేవారట, అయ్యా ఎవరో కృష్ణమాచార్యులు గారు వచ్చారట అని అంటే, రామానుజులు ఏం పట్టించుకునేవారు కాదట. 4 రోజులైంది, అయినా సరే రామానుజులు కలవట్లేదు. పరిగెత్తుకుంటూ మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. సింహాచలంలో నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి, అయ్యా అటు నువ్వు రావట్లేదు, ఇటు భగవద్ రామానుజులు కలవట్లేదు, నా పరిస్థితి ఏంటి అని అంటే, ఎందుకు కలవట్లేదు రామానుజులు, నువ్వేమని అడుగుతున్నావు, ఎవరు కలవాలని వచ్చారు అని అడుగుతున్నావు అంటే, నేను కృష్ణమాచార్యుడిని కలవడానికి వచ్చాను. ఇలా అనకు, నువ్వు వెళ్ళి రామానుజులు చెప్పు, ఎవరు వచ్చారు అని అడిగినప్పుడు దాసుడు వచ్చాడు అని చెప్పు, అప్పుడు లోపలికి పంపిస్తారు నిన్ను అని అన్న. అయితే ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడుండే పరిచారకుడు అడిగారట, ఎవరు వచ్చారు, ఎవరు కలవాలనుకుంటున్నారు అని అంటే, దాసుడిని కలవాలని దాసుడు వచ్చాడు అనగానే భగవద్ రామాయణులు అన్నట్టే, సరే తీసుకొని రండి లోపలికి అని సింహాచలంలో ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో ఆయన చక్కగా ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క నామ వైభవం, భగవంతుడి యొక్క లీల వైభవం, భగవంతుడి యొక్క అద్భుతమైన శక్తి, ఆ భగవంతుడి యొక్క ఆ వైకుంఠానికి వెళ్ళాలి అనంటే మనకి ఉండవలసిన మంచి లక్షణములు ఏమిటి, ఎలా మనం భగవద్ నామాన్ని, భగవన్ మంత్రం, భగవద్భక్తుల యొక్క సేవ, భగవత్ చరణాగతి చెయ్యాలి అనే సూక్తులను ఈ కృష్ణమాచార్యులు అనే వ్యక్తికి బోధిస్తూ ఉంటే, సాక్షాత్తుగా సింహాచలంలో ఉండే నరసింహస్వామి హంస రూపంలో వచ్చి రామానుజులు శ్రీ సూక్తులు వింటూ ఉండేవారట. ఆ మండపంలో అవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు దర్శనం చేయండి. స్వామికి లెఫ్ట్ సైడ్ ఉండే మండపంలో, మనకి లెఫ్ట్ సైడ్ ఉండే మండపంలో, స్వామికి రైట్ సైడ్ ఉండే మండపంలో అక్కడ కృష్ణమాచార్యులు ఉంటారు. హంసవాహనంలో హంస రూపంలో స్వామి ఉంటాడు. భగవద్ రామానుజులు కూడా కూర్చుంటారు అనమాట. కాబట్టి మనకి వినయం అనేది అవసరం, ప్రేమతో ఉండటం అవసరం. అక్కడ ఉండే అయోధ్య వాసులందరూ ఒకటే విషయం చెప్పారు, అయ్యా మా రాముడు అంటే ప్రేమ స్వరూపము, మా రాముడు అంటే సకల గుణ సంపన్నుడు, అటువంటి రాముణ్ణి ఎవరు వద్దనుకుంటారు. కాబట్టి మేమందరం ఆ రాముణ్ణి కావాలనుకుంటున్నాం, మేమందరం ఆ రాముడే మా రాజు కావాలి అని అనుకుంటున్నాం అనగానే చాలా సంతోషం అండి, చాలా సంతోషము. తప్పకుండా ఆ రాముణ్ణి రాజు చేస్తాము. ముహూర్తం ఖరారు వేసేసి, అయ్యా రాముణ్ణి తీసుకొని రండి అనగానే రాముడు వచ్చారు. రాముడు రాగానే, అయ్యా మీకు రేపు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాము అని అంటే, చక్కగా చిరునవ్వుతో స్వామి స్వాగతించారట ఆ యొక్క విశేషాన్ని. వెంటనే అక్కడ ఉండే గురువర్యులందరూ చెప్పారట, అయ్యా ఫస్ట్ మీరు వెళ్ళి రంగనాథుని ఆశ్రయించు, రంగనాథుడి యొక్క ఆరాధన చెయ్యి అని రాముడికి ఉపదేశం చేశారట. మనకి చూడండి, ఏ సక్సెస్ వచ్చినా సరే ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ ఏమైంది అని అంటే, బర్త్డే చేసుకోవాలన్నా, లేదా ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏదో పార్టీలు చేసుకోవటం అని, న్యూ ఇయర్ కి పార్టీలు చేసుకోవటము, బర్త్డే పార్టీలు చేసుకోవటము, ఏదొచ్చినా సరే చెత్త పనులతో మనం సెలబ్రేట్ చేసుకోవటం అనేది పాశ్చాత్యులు మన పైన. ఇప్పుడు నేను బీచ్ లో కూర్చుంటే ఇక్కడ అంత చెత్త కనిపిస్తుంది అనమాట నా ముందు కొద్ది ప్రదేశంలో. దీంట్లో మలమూత్రాదులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి పాశ్చాత్య మలం మన పైన వదిలేసి వెళ్ళిపోతే దాన్ని మనం మొత్తం ఒంటికి పూసుకుంటూ ఉన్నాం అనమాట. దీనికంటే యాప్ట్ ఉదాహరణ ఇంకొకటి చెప్పలేకపోతున్నాం మీకు. ఎవరైనా మన ఇంట్లో చెత్త పడేసాం అనుకోండి, ఆ చెత్త తీసి మన నెత్తిపైన వేసుకుంటామా?
కానీ మన యొక్క ఆచరణలో మనం అలాంటి చెత్త పనులు చేస్తున్నాం, నిజంగా ఒక విషయంగా చెప్పాలి అని. కాబట్టి రాముడికి ఎప్పుడైతే అయ్యా నీకు రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని అంటే వెంటనే గురువారీలు వచ్చేయమని చెప్పారు తెలుసా, రంగనాథుడి యొక్క ఆరాధన చెయ్యి అని పంపించారు. మనకి మన సంప్రదాయం, భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఆనందము భగవంతుడితో కలిపి అనుభవించటం అనేది మన సంప్రదాయం. అందుకే పుట్టినరోజు వచ్చింది అంటే గుడికి వెళ్తాం. ఒక కొత్త సంవత్సరం వచ్చింది అని అంటే మనకి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కాదు, మనకి ఉగాది కొత్త సంవత్సరం. కాబట్టి మనం చక్కగా ఆలయానికి వెళ్తాం. ఏదైనా సరే సంస్కృతి సాంప్రదాయములతో ముడిపడి ఉంటుంది సనాతన ధర్మము అని అంటే. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఎంజాయ్మెంట్ కి, మన వైదికమైన సనాతన పరమైన ఎంజాయ్మెంట్ కి అంటారు కదా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని. మీకు విశేషం తెలుసా అండి, రాముడు నీకు రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అనంటే భగవంతుని యొక్క వెంటనే భగవంతుడి యొక్క ఆరాధనకి అక్కడ ఉండే గురువర్యులందరూ పంపించారు. నెక్స్ట్ డే నీకు రాజ్యం లేదయ్యా, నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా రాముడు అంతే ఆనందంగా ఎందుకు ఉండగలిగాడు అని అంటే భగవత్ కేంద్రంగా ఆ భగవద్ దృష్టి ఉంది కాబట్టి. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా పుట్టుక్కుమంటూ మేము సూసైడ్ చేసేసుకుంటామండి, మేము నీళ్ళల్లో దుంగేస్తాము, మేము ఫ్యాన్కి ఏడాడి తీసుకుంటాము, మేము ఏదైనా సరే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఇవి అని ఎందుకు వస్తున్నాయి అంటే భగవత్ కేంద్రంగా మన సుఖం లేదు కాబట్టి. మనం ఎప్పుడు ఏ ప్రదేశానికి వెళ్ళామా, ఎవరితోటి పిచ్చి పనులు చేస్తామా అనే విషయంలో మన సుఖాన్ని ఎత్తుకుంటున్నాం కాబట్టి, అదే సుఖం అనుకుంటూ బ్రతుకుతున్నారు కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు దుఃఖం కూడా ఈ ప్రపంచంలో సుఖం ఎంత పార్టో అంతకంటే ఎక్కువ దుఃఖం కూడా ఈ ప్రపంచంలో ఉంటుంది అనే ఒక సత్యాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అన్నమాట. కానీ భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే ఆ వెనకాల ఆ భగవంతుడి యొక్క ఉనికిని చూసుకుంటారు కాబట్టి ఆ ధైర్యం అనేది వస్తుంది. కాబట్టి మన యొక్క ఆనందం ఎప్పుడు కూడా, మన యొక్క సంతోషం ఎప్పుడు కూడా భగవత్ పరంగా ముడిపడి ఉండాలి. భగవత్ సేవగా, సమాజ సేవగా, వైష్ణవ సేవగా, దేశ సేవగా ముడిపడి ఉండాలి. కానీ ఇప్పుడు మేము అయోధ్య వెళ్ళొచ్చాం కదండి, అక్కడ ఒక ప్రదేశంలో ఎంత మంది అయోధ్య కోసం తమ జీవితాలను సమర్పణ చేశారు అనే ఒక పెద్ద ఎగ్జిబిషన్ లా పెట్టారనమాట. అసలు ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఉదాత్త భావన. రాముడి కోసం నిన్న మేము ఒక వీడియో చూస్తున్నాం అనమాట. ఈ రాముడి యొక్క కేసు ఎవరైతే ఆ వేసి రాముడి కోసం పోరాడిన లాయర్ ఉన్నారు కదా, ఆయన పేరు పరాశరన్, అడ్వకేట్ పరాశరన్ అన్నమాట. మీరు వినే ఉంటారు. ఆయనకి 91 ఇయర్స్ లో ఈ రాముడి యొక్క కేసు జరుగుతుంటే అక్కడ ఉండే జడ్జి అన్నారట, అయ్యా మీరు కూర్చోండి అని అంటే, నా జీవితం మొత్తం కూడా నేను నించొని వాదన చేశాను నా క్లయింట్స్ ప్రకారంగా. ఇప్పుడు రాముడు నా క్లయింట్ అయినప్పుడు, నా స్వామి నా ఆరాధ్య మూర్తే నా క్లయింట్ అయినప్పుడు నేను ఎట్లా కూర్చొని వాదిస్తాను, కాబట్టి నేను నించొనే ఉంటాను అని 91 ఇయర్స్ లో 6 గంటలు నించొని వాదించారట రాముడి కోసం. ప్లస్ ఈ పరాశరన్ గారు కేసు ఎలా వేశారు తెలుసా, రాముడే కేసు వేసుకున్నారు నా జన్మభూమి నాకు కావాలని, నేను ఆయన ఫ్రెండ్ని అనే విధంగా కేసు వేసుకొని నా ఫ్రెండ్ కోసం నేను ఫైట్ చేస్తున్నా అన్నట్టుగా ఈ కేసుని మొత్తం నడిపించారనమాట. రామభద్రాచార్య స్వామి వారు ఆయనకి చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి నేత్రములు లేవన్నమాట, కళ్ళు లేవు. అయినా సరే ఆయనకి 4 లక్షల శ్లోకాలు కంఠస్థం ఇప్పటికి. ఆయన కోర్టు లోపలికి వెళ్ళి ఎక్కడ వేదములలో నుంచి ఇదే రాముడి యొక్క జన్మస్థానము అని ప్రూవ్ చేసి ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ తో, ఎగ్జాక్ట్ ప్రాంతంతో ప్రూవ్ చేస్తారు. ఎంతమంది పదండి అయోధ్యకు వెళ్ళాలి, ఆ రథయాత్ర కారసేవ ఉంది అని అంటే అందరి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి పరిగెత్తారు, రాముడి కోసం కావాలి మాకు అని. ఎంతమంది సాధువులు అక్కడ ఉండే వాళ్ళైతే మొత్తం కళ్ళలోంచి వాళ్ళకి ఏం లేదు, మా జీవితాలను నడిపించినా సరే మాకు రాముడు కావాలి, మా రాములల్లాకి ఆలయం కావాలి అని
రాముడి కోసం సమర్పణ తమ జీవితాలు చేసిన భారత సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ఎక్కడ? ఇప్పుడు నాకు రాముడు లాంటి భర్త వద్దు, రావణుడు లాంటి భర్త కావాలి, రాముడు లాంటి ఇదొద్దు, నాకు రావణుడు లాంటి అన్నయ్య కావాలి అని బ్రతుకుతున్న ఈ విషపూరితమైన భారతీయ సంస్కృతి ఎక్కడ? ఎందుకు ఈ మార్పు వచ్చింది అని అంటే, మనము ధర్మాన్ని మనంతట మనం నెగ్లెక్ట్ చేశాం కాబట్టి. మనం రామాయణాదులు వినకుండా, మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో లేకుండా, మన ధర్మం, మన శాస్త్రం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మనం తెలుసుకోకుండా ఉన్నాం కాబట్టి మనకి ఈ దుస్థితి వచ్చింది ఈ రోజు. కానీ ఇంకా సమయం అయిపోలేదు, ఇంకా మన దగ్గర సమయం ఉంది. మనం చూసాము, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉండే ప్రజలందరూ కూడా రాముడి యొక్క ప్రతిష్ట అనగానే అందరూ ఎలా అయితే దగ్గరకు వచ్చారో, ఏంటి ప్రపంచంలో ఉండే జనాలందరినీ దగ్గరికి తీసుకొచ్చే మార్గము అని అంటే అది భక్తి మాత్రమే. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలు చూస్తామండి, మన వాళ్ళందరూ ఒక ఒక త్రాటికి వస్తారు. ఏంటో తెలుసా అండి, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయిందనుకోండి ఫైనల్స్, అప్పుడు కూడా అందరు ఇలానే దగ్గరకు వస్తారు. చూసారా మీరు? మొత్తం ఇండియా అంతా ఒకటే ఒక విషయంగా ఆలోచిస్తుంది, ఇండియా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ అని. కానీ ఆ ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కి రామజన్మ ప్రతిష్టకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హృదయాన్ని మార్చలేదు, ఎవ్వరి యొక్క హృదయ పరివర్తన అనేది చేయలేదు. కానీ ఆ భగవంతుడు కేంద్రంగా మనం దగ్గరికి వస్తే మన హృదయ పరివర్తన, సమాజంలో పరివర్తన, మన సంస్కృతి యొక్క పరివర్తన, మన దేశ పరివర్తన, ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. కాబట్టి రాముడే మనందరినీ ఒక త్రాటిగా దగ్గరికి తీసుకొచ్చేవారు. ఈ సనాతన వైదిక ధర్మ ఆచరణ, ఈ భగవద్భక్తి, భగవన్నామము, మంచి వ్యక్తులతో సాంగత్యం అనేదే మన జీవితంలో మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లగలదు. ఇంకా ఏది కూడా కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం రామాయణం వింటున్నప్పుడు మొత్తం మన ఆలోచన ఏంటి అంటే, ఆ రాముడి యొక్క వ్యక్తిత్వము, ఆ రామాయణంలో చెప్పిన ధర్మ సూక్ష్మములు ఏమిటి, వాటిని మేము ఎలా ఆచరించాలి మన జీవితంలో, ఏవేవి మన జీవితంలో తప్పులు చేస్తున్నాం, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి. బెటర్ లేట్ దాన్ నెవర్ అని అంటారు ఇంగ్లీష్ లో. బెటర్ లేట్ దాన్ నెవర్. సరే, అయిపోయాయి, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, పక్కన పెట్టేసేయండి. బట్ బెటర్ లేట్, ప్రారంభం చేద్దాం ఇప్పుడైనా సరే మనం మారడానికి. ఎంత అమృత కాలం చూడండి అసలు. మొన్న మేము ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారనమాట, ప్రభుజీ నిజంగా చెప్తున్నాను, మేము చిన్నప్పుడు ఇంత మాకు భగవద్భక్తిలో ముందుకెళ్ళడానికి సాధనలు లేకుండే పోయేవి. ఏదో ఆలయం ఉందా, కొన్ని ఉత్సవాలు ఉన్నాయా, ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ మాధ్యమంగా ఇంత సరళంగా ఇంగ్లీష్ లో ఎక్కడ చూసినా ప్రవచనములు, ఎక్కడ చూసినా సాధు సాంగత్యం. అయోధ్య, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు నేను ఇప్పుడు అయోధ్య వెళ్ళాలి అని అనుకుంటే సాధ్యమయ్యే విషయం అండి? ఇప్పుడు మాత్రం అయోధ్య వెళ్ళాలి అనుకుంటే ప్రొద్దున అనుకుంటే మధ్యాహ్నం కల్లా అయోధ్య వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి అంటే సాయంత్రం కల్లా నేను తిరుపతిలో ఉండొచ్చు. శ్రీరంగం వెళ్ళాలి అంటే రాత్రి కల్లా శ్రీరంగంలో ఉండొచ్చు. మాకు ఇప్పుడు రామాయణం వినాలి అని అంటే వెంటనే ఇంటర్నెట్ లో రామాయణం, భాగవతం వినాలి, భాగవతం. ఏది కావాలంటే అది అంత చక్కగా మనకి అవైలబుల్ గా అవుతుంది. ఎంత చక్కటి ఒక సౌలభ్యం కలియుగంలో మనకి ఈ విధంగా మోడర్న్ టెక్నాలజీ విధంగా అనుకోవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం చేత ఎంత ఈజీగా మనకి భక్తి లభిస్తూ ఉంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోయింది అనుకోండి, ఇంకా రానున్న కాలంలో మనకి చాలా కష్టం అయిపోతుంది. మనం నిజంగా ఎంత ఫార్చునేట్ జనరేషన్ చూడండి ఒకసారి. 500 సంవత్సరాల తర్వాత రాముడి యొక్క ఆలయం ప్రతిష్ట మన కల్లారా చూడగలిగాము అని అంటే అది చాలా గొప్ప విశేషం అండి. కాబట్టి సరి అయిన ఒక విధంగా చూస్తే దేశ ప్రధాని నుంచి మనకి ఒక దేశానికి రాజు ప్రధాని అని అంటే అక్కడి నుంచి అంత ధార్మికంగా ఉంది. ఇంకా మనం ధార్మికం అవ్వటం మాత్రమే
బాకీ ఉంది నిజంగా చెప్పాలి అనండి. కాబట్టి ఆ ధార్మికంగా మనం ఎలా అవ్వచ్చు అంటే రామనామము, రామసేవ, రామాయణము, రామభక్తి, రామభక్తులు వీళ్ళే మనకి మార్గం. కాబట్టి ఇలా మనం మంచిగా ప్రతిరోజు ప్రొద్దున పూట జపం చేసుకొని దాని తర్వాత భగవత్ సంబంధమైన విషయాలు వినటమే కాకుండా ఆలోచించండి మీరు అసలు ఏం వింటున్నారు. ఇది ఇది ఏ ఏ విధంగా మన జీవితంలో మనం మార్పు చేసుకోవాలి అనే విషయాలను ఆలోచిస్తూ ఉండాలి నిరంతరం కూడా. కాబట్టి మనం చాలా చాలా అంటే చాలా మంచి సమయంలో ఉన్నాం. మంచిగా మనందరం ఆ భగవంతుడి యొక్క సేవ చేసుకొని చక్కగా ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని ఆ భగవన్నామం పలుకుతూ మనం ముందుకెళ్ళాలి. ఈరోజు 11:00కి ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళు వాళ్ళు ప్రతి సంవత్సరము స్పిరిచువల్ సైంటిస్ట్ అనే ఏదో అవార్డు ఇస్తారు అట. అయితే ఈసారి ప్రభుజీ మీరు రండి మీకు ఇవ్వాలనుకుంటున్నాము అని వాళ్ళు అనేసరికి మేము ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు 11:00 అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే ఆర్ట్స్ కాలేజ్ లో ప్రిన్సిపల్స్ ఆఫీస్ లో ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది అనమాట. అయితే అక్కడ ఒక గంట సేపు ఉండి తర్వాత మేము మళ్ళీ ముంబై బయలుదేరిపోయి సాయంత్రం కల్లా గోవర్ధన్ ఈకో విలేజ్ చేరుకుంటాం. రేపు అరణ్యానికి వెళ్తాను కాబట్టి స్వామిని కూడా మెల్లమెల్లగా అరణ్యానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొన్ని రోజులైనా సరే రాముడు అక్కడ చక్కగా అయోధ్యలో ఉండాలి అని ఏవో చిన్న చిన్న విషయాలు నిజంగా చెప్పాలి అని అంటే రామాయణం సంవత్సర కాలం పాటు చెప్పుకోవచ్చు. అన్ని ధర్మ సూక్ష్మములతో కూడుకున్నది శ్రీమద్ రామాయణం. అటువంటి రామాయణాన్ని మనందరం చక్కగా ఎంత వీలైతే అంత చక్కగా శ్రవణం చెయ్యటము, ఆ రాముడి గురించి ఆ రామాయణంలో చెప్పిన విశేషాలన్నిటి గురించి ఆలోచించటము అనేది చాలా చాలా ముఖ్యమైనది. జీవితాన్ని తరింపజేసేది. కాబట్టి మీరందరూ ప్రతిరోజు ఎలా అయితే రామాయణాన్ని వింటున్నారో అలా చక్కగా వినండి. క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నాకు తెలిసి సుందరకాండ 2వ భాగంకి చేరుకున్నారా ఈరోజు? సుందరాకాండ 2వ భాగం ఈరోజు. దాని తర్వాత యుద్ధకాండ 2 రోజులు. దాంతో పాటు రామాయణం అయిపోతుంది. కానీ మనం మాత్రం మన క్లాసులలో రామాయణాన్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉందాం. రామాయణం అయిపోగానే మనకి శ్రీమద్ భాగవత సప్తాహం మనం చేసుకోబోతున్నాం అన్నమాట. కృష్ణలీలలకు సంబంధించిన సప్తాహం మనం చేసుకుందాం ఇది అయిపోగానే. దాని తర్వాత గజేంద్ర మోక్షాదులు అందరితో చేసుకున్న సప్తాహం కూడా మనం చేసుకుందాం. ఈ 2 సప్తాహములు కూడా మనం పూర్తి చేసుకుందాం. దాని తర్వాత మనం చక్కగా ఆ భగవన్ మార్గంలో భగవత్ చింతనలో ఇలానే ప్రతిరోజు మనం ముందుకెళ్ళాలి అని ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద की అనంత కోటి వైష్ణవ భక్త బృంద की సింహాద్రి వరాహ నృసింహ స్వామి की जय जय श्री राधे श्याम सीता रामचंद्र भगवान की जगत गुरु श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव भक्त वृंद की हरे कृष्णा